హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 102 ఆఫ్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. కొద్దిసేపటి క్రితం మనకు పాత గ్రూప్ 1 ఏదైతే ఉందో దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కొత్త గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలని లేదా మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలని లేదా అనేటటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. సో మనకు ఉన్నటువంటి మేజర్ చేంజెస్ మాత్రమే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మనం డేటాలు చెక్ చేద్దాం. సో మనకు మొత్తం మీద 563 పోస్టులతోటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గతంలో మనకు 503 ఉండే 60 పోస్టులు వీళ్ళు ఇక్కడైతే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, సో అప్లికేషన్స్ అనేవి మనకు ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి వాట్ అబౌట్ డీటెయిల్ నోటిఫికేషన్? సో డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో టీఎస్పీఎస్సీ సైడ్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడండి గ్రూప్ 1 సర్వీసెస్ 02 ఆఫ్ 2024 నోటిఫికేషన్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇష్యూ డేట్ కన్నా తీసుకుంటే ఈ రోజే 19/2/2024, అప్లికేషన్ 23 నుంచి మనకు మార్చ్ 14 దాకా, మార్చ్ 14 ఈవినింగ్ 5 దాకా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫీ పేమెంట్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక తీసుకుంటే మే లేదా జూన్ 2024లో, మెయిన్స్ కనుక తీసుకుంటే మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి పాయింట్ 1.5. ఓకేనా, సో ఎవరైతే గతంలో అప్లై చేశారో, గతంలో 04 ఆఫ్ 2022కి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, రీలాగిన్ అవ్వాల్సి ఉంటుంది, రీఅప్లై చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కొత్త నోటిఫికేషన్కి. కానీ నీడ్ నాట్ టు పే. ఓకేనా, సో గతంలో 200 ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే గతంలో అప్లై చేయలేదు గ్రూప్ 1కి, వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కొత్త నోటిఫికేషన్కి. గతంలో చేసిన వాళ్ళైతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ యొక్క డేటా ఏదైతే టీఎస్పీఎస్సీ ఐడి ఏదైతే ఉంటుందో దాని బేస్ పైన ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఓకే, డేటా మొత్తం కూడా ఈ యొక్క కొత్త డేట్స్ ప్రకారంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. సో డిప్యూటీ కలెక్టర్ కనుక తీసుకుంటే మనకు 45 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే 1/7/2024, ఇది ఒకటి చూస్తున్నారు కదా, 1/7/2024 ఇప్పటి నుంచి ఈ యొక్క డేట్ ప్రకారంగా మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ స్కేల్ ఆఫ్ పే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 కన్నా తీసుకుంటే 115 పోస్టులు, ఏజ్ 21 to 35. అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కన్నా తీసుకుంటే 18 to 46, మనకు రీసెంట్గా 44 నుంచి 46 చేయడం జరిగింది కదా, దాని ప్రకారంగా అప్డేటెడ్ అయినటువంటి ఏజెస్. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పోస్టులు కన్నా తీసుకుంటే 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ 7, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కన్నా తీసుకుంటే 6, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ కనుక తీసుకుంటే 5 మెన్కి. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కన్నా తీసుకుంటే 8 పోస్టులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30 పోస్టులు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 కన్నా తీసుకుంటే 41, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కన్నా తీసుకుంటే 3 పోస్టులు అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే 5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజర్ గ్రేడ్ 2 కనుక తీసుకుంటే 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ కనుక తీసుకుంటే ట్రెజరీస్ అండ్ అకౌంట్ సర్వీసెస్లో 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కనుక తీసుకుంటే 41, మండల్ పర్చేస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కన్నా తీసుకుంటే 140. ఈ విధంగా మనకైతే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 563 పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. మొత్తం కూడా మనకు జోనల్ వైజ్గా అయితే ఫిల్ చేస్తున్నారు. 563 వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క పే స్కేల్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో డిప్యూటీ కలెక్టర్ ఈ విధంగా. సో దీంట్లో సమ్ స్పెషలైజ్డ్ ఉండడం జరిగింది. స్పెషలైజ్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో పై 3 కూడా మనకైతే డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. BA, BSc, BCom, BJC, బీటెక్, బీఫామ్ ఏదైనా మీరు ఎలిజిబులే. కాకపోతే ఇక్కడ చూడండి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకే, సో సమ్ స్పెషల్ కేటగిరీ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మిగిలిన కూడా దాదాపుగా మనకైతే డిగ్రీ అర్హత అయితే ఉండడం జరిగింది. ఓకే, ఆ ఒక్కటి మాత్రమే మెకానికల్. అండ్ ఇక్కడ చూడండి ఇది కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అర్హులు ట్రెజరీ ఆఫీసర్కి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 మరియు 9 సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఐ విజన్ వాటి యొక్క డేటా. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 సంబంధించినటువంటి హైట్ లాంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ రిలేటెడ్ డేటా, ఏదైతే రీసెంట్గా పెద్ద ఇష్యూ అయిందో వాటి గురించినటువంటి క్లియర్ కట్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో 95% లోకల్ కేటగిరీ సంబంధించి మెయింటైన్ చేస్తున్న వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ మల్టీజోన్ 1 మల్టీజోన్ 2లో వచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ వైజ్ డేటా. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 years, అండ్ అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకి 3 years, అండ్ అదేవిధంగా సర్వీస్ వాళ్ళ యొక్క లెంత్ ఆఫ్ సర్వీస్ బేస్ పైన ఎక్సెస్ సర్వీస్ పైన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, టీఎస్పీఎస్సీ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, దాని ప్రకారంగా మీకు ప్రాసెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్ కనుక ఓఎంఆర్ బేస్ పైన కనుక అయితే వాటికి సంబంధించినటువంటి సెంటర్స్. సో మనకి ఇక్కడ 33 జిల్లాలలో కూడా సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అట్లీస్ట్ క్యాండిడేట్ 10 సెంటర్స్ అయితే అలాట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైక్ దిస్ ఒక 10 సెంటర్లు అంటే మనకు ఈ యొక్క 10 జిల్లాల్లో ఉన్నటువంటి 10 డిస్ట్రిక్ట్ సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో అతను అలాట్మెంట్ చేసినటువంటి అరేంజ్మెంట్ ప్రకారంగా వాళ్ళకైతే ఆ యొక్క లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. సో సెలక్షన్ కనుక తీసుకుంటే 1:50 రేషియోలో మనకు మెయిన్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ప్రీవియస్ ప్రాసెసే. అండ్ మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి 40 మార్క్స్ ఫర్ ద ఓసీ, డబ్ల్యూఎస్ మరియు మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్కి, అండ్ అదేవిధంగా బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పీహెచ్ కనుక తీసుకుంటే 30% కంటే తక్కువగా రాకూడదు. అండ్ నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. సో మనకి ఇక్కడ వేకెన్సీ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. సో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 బేస్ పైన మనకి ఈచ్ అండ్ ఎవరీ పోస్ట్ వైజ్గా, అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఉమెన్ అనేటటువంటి కేటగిరీ లేకుండా వీళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో పీహెచ్ ఎక్సెస్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ అని మాత్రం మళ్ళీ ఇక్కడ వీళ్ళు సపరేట్గా కాలం అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. టోటల్ పోస్టులు అండ్ అదేవిధంగా టోటల్ గ్రాండ్ టోటల్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. సో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ సంబంధించినటువంటి డీటెయిల్స్, సమ్ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ కనుక తీసుకున్నట్లయితే మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ మల్టిపుల్ పేపర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్ఏ 3 hours 150 మార్క్స్కి, హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పేపర్ 2 150 మార్క్స్కి 3 hours, పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ 150 మార్క్స్కి 3 hours, అండ్ అదేవిధంగా పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్క్స్కి 3 hours, అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 150 మార్క్స్ ఇన్ 3 hours, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 150 మార్క్స్ ఇన్ 3 hours. సో టోటల్ మనకి ఇక్కడ 900 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్. అండ్ నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి క్యాస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు డౌట్ ఉంటే మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ నెక్స్ట్ ఒకవేళ కనుక నార్మలైజేషన్ ఉంటే నార్మలైజేషన్ యొక్క ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇన్ సిబిఆర్టీ, ఒకవేళ ఎగ్జామ్ కనుక సిబిఆర్టీ బేస్ పైన ఉంటే దానికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఫార్ములా. ఓకేనా, ఈ విధంగా మనకు గ్రూప్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఐ హోప్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఈ యొక్క ఫైల్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మీరందరూ కూడా అక్కడి నుంచి డైరెక్ట్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.